ఇప్పుడు మాకు ఈ రిమూవ్ అయినటువంటి ఇప్పుడు టోటల్గా ఈ తెలంగాణ ఆర్టీసీలో ఒక 1 ఇయర్ నుంచి రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ను రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో మేము గత 1 ఇయర్ నుంచి ప్రజావాణి సెక్రటరీ చుట్టూ తిరిగితే ఈ గవర్నమెంట్ ఒకటి 3 మెన్ కమిటీ వేసి ఆ 3 మెన్ కమిటీతోనే ఉన్న 28 నాడు మమ్మల్ని ఏంటంటే విత్ ఇన్ ఆర్టీసీ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళను 30 రోజుల రీఇన్స్టేట్మెంట్ చేయాలని, ఈ 3 అప్పీలు రిజెక్ట్ అయిన వాళ్ళను 60 రోజుల రీఇన్స్టేట్ చేయాలని చెప్పి మాకు మన 28 ఏప్రిల్ నాడు జీవో ఇచ్చింది గవర్నమెంట్. ఇది వికాస్ సార్. ఈ యొక్క జీవోను ఎందుకు అమలు చేస్తారని చెప్పి ఈడీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ మునిశేఖర్ సార్ అని అడిగినాము. కలిసి ఆయనకు మెమోరాండం ఇచ్చాము, తీసుకున్నాడు. ఎండి సార్తో మాట్లాడుతున్నాడు. చేస్తా అంటే సార్ గతంలో ఇట్లనే అన్నారు, ఎందుకు చేస్తలేరు అసలు ఈ చిన్న వాళ్ళ మీద ఎందుకు ఇలాంటి దమనకాండ చేస్తున్నారని చెప్పి సార్ని అడిగినాం. అడిగితే ఎండి గారితో మాట్లాడతానన్నాడు. మరి వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారో ఏం చెప్తారో తెలియదు. సజ్జన సార్ లేడు, కలవడానికి వీలేదు. ఇప్పుడు ఈ బస్ భవన్లో 2 ఈడీలు ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ మునిశేఖర్ సార్ అన్నాడు. ఆయన వచ్చాడు. మరి ఎండి సార్ ఇక్కడ వచ్చిండా లేకపోతే ఇంటికి ఉండడం మాకు తెలియదు. అసలు ఎప్పుడు కూడా ఏంటంటే ఎండి సార్ కలవడానికే వీల్లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం కలవడానికి వీలుంది కానీ ఎండి సార్ను కలిసే పరిస్థితి లేదు. అంటే ఆ విధంగా తయారు చేశారు ఈ యొక్క ఆర్టీసీ. ఏంటంటే ఈ ఎండి సజ్జన సార్ వచ్చాక ఆ విధంగా దాన్ని తయారు చేశారు. ఇక్కడ మళ్ళీ ప్రయత్నం అంటే ఇప్పుడు మాకు ఇక్కడ ఏంటంటే ఇలా సీఎం గారిది కూడా మేము ఒకటి రిప్రజెంటేషన్ తయారు చేశాము. సీఎం గారికి ఒకటి, తర్వాత ఇప్పుడు మన కన్సర్న్ రవాణా శాఖ మంత్రి ఒకటి, తర్వాత మన ప్రజావాణి చైర్మన్ చిన్నారెడ్డి సార్కు హామీ ఇచ్చిండు. ఒక 1 వీక్ టైం అన్నాడు. 1 వీక్ అయిపోయింది, 10 డేస్ అయింది. మొన్న సెకండ్ టైం కూడా మళ్ళీ వెళ్ళినాం. సెకండ్ టైం పోతే దీని నుంచి అంతే మొత్తం. అంటే వీళ్ళకి ఎందుకు టైం ఇద్దాం అనుకుంటే ఇప్పుడు టైం ఇవ్వడం తప్ప మాకు ఏం అవకాశం ఉంది? ఇప్పుడు మేము ప్రొద్దున ఇక్కడికి ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తే ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే మొత్తం ఆర్టీసీ పోలీసులు ఇక్కడ మొత్తం మోహరించి మొత్తం నానా వివచ్చ అయితే ఇంకా లక్కీ ఏంటంటే ఆ చిక్కడపల్లి సిఎస్ఆర్ వచ్చి అరగా మెమోరాండం కూడా మీరు ఇయ్యని రావాయని చెప్పాను అంటే కానీ లోపల పంపించాను ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సివిల్ పోలీసుతో పాటు వీళ్ళంతా ఆర్టీసీ పోలీసు వాళ్ళు, దీనిలో నా బ్యాచ్ చాలా మంది ఉన్నారు. లోపలికి పోనిచ్చేటువంటి పరిస్థితి ఎక్కడ వేనప్పుడు ఏంటంటే ఎండి సారో మరి అక్కడ వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఎక్కడ క్రాస్ రోడ్ దాకా వెళ్ళి కొట్టిండ్రు. చాలా ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు అల్టిమేట్గా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా సార్ ఈ మీడియా సందర్భంగా. ఈ సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులు ఏంటంటే దమనకాండ అనేటువంటిది ఎక్కువైపోయింది. నాట్ ఓన్లీ కార్మికులు, ఈ ఆర్టీసీ ఏంటంటే 3 కేటగిరీలు ఉంటాయి. కార్మికులు ఉంటారు, సూపర్వైజర్ ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు. డిపో మేనేజర్ నుంచి ఈడీ దాకా ఏంటంటే వాళ్ళు ఆఫీసర్సు, తర్వాత ఈ కండక్టర్ నుంచి TA3 వరకు వాళ్ళు కార్మికులు, ఈ TA3 TA2 ఏంటంటే వీళ్ళంతా సూపర్. ప్రతి వింగ్ మీద ఏంటంటే ఏది కూడా ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను సస్పెండ్ అయితే డిపో మీద సస్పెండ్ చేసి రిమూవ్ చేస్తే ఇతన్ని రీఇన్స్టేట్ చేసేటువంటి పవర్ డిప్యూటీ ఆర్ఎం గారికి ఉంటుంది. డిప్యూటీ ఆర్ఎం గారికి తర్వాత ఆర్ఎం గారికి ఈడే ఆయన ఏం చేశాడంటే సజ్జనార్ సార్ ఈ డిప్యూటీ ఆర్ఎం నువ్వు తర్వాత ఈడీని ఎవ్వరు కూడా ఏంటంటే మీరు రిజిస్టర్డ్ అప్పీలా కన్సిడర్ చేయొద్దు. ఎందుకు చేయదంటే ఈ మ్యాన్ పవర్ అనేటువంటి తక్కువ చేయాలి. ఆర్టీసీ సిబ్బంది ఏంటంటే మొత్తం తక్కువ చేసి గతంలో కొంతమంది తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు మేము ఇప్పుడు రిమూవ్ అయినటువంటి శాస్త్రం రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఏంటంటే దాదాపు 1000-1100 మంది ఉన్నారు. మమ్మల్ని ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తే మేము సంస్థకి ఏంటంటే ఒక ప్రొడక్షన్ ఉత్పత్తి తయారు చేస్తాం. ఇప్పుడు మమ్మల్ని పక్కగట్టి వాళ్ళందరినీ డిగ్రీ క్వాలిఫికేషన్ పీజీ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ తీసుకుంటా అని చెప్పానంటే అది ఎంత ఎడ్డి చర్య అది. అంటే వీళ్ళకన్నా వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళకి ఆర్టీసీ ఒక అవగాహన ఉండదు. అంటే కావాలని చెప్పి ఏంటంటే మొత్తం దీన్ని టోటల్ ఏంటంటే సజ్జనార్ సరే మళ్ళీ చివరికి ఎట్టగలో మరి మంత్రి గారు ఎవరు ఇన్వాల్వ్మెంట్ అయితే ఆ యొక్క ప్రక్రియ ఏంటంటే టెంపరీ దాన్ని ఆపేసిండ్రు. ప్యూర్లీ మిస్గైడ్ ఎంత పెద్ద మిస్గైడ్ అంటే చెప్పడానికి వీల్లేదు. మేము ప్రజావాణి చుట్టూ గత 1 ఇయర్ నుంచి మేము తిరిగితే సార్ వెళ్ళిపోతున్నా సార్. అయితే ఇప్పుడు మేము గత 1 ఇయర్ నుంచి ప్రజావాణి చుట్టూ తిరిగితే ప్రజావాణి దగ్గర మొత్తం దీన్ని ఏంటంటే తిరిగి దీనికి ఒకటి 3 మెన్ కమిటీ అని చేశారు. ఆ 3 మెన్ కమిటీలో సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మన్, ఆ నోడల్ ఆఫీసర్ ఏది మన ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు మెంబరు, అండ్ 1 ఆఫ్ ది మెంబర్ ఏంటంటే మన ఎండి సార్. వీళ్ళిద్దరు ఏమైపోయానంటే ఈ 3 మెన్ కమిటీ వేసినా కూడా ఎండి సార్ను తర్వాత దివ్య మేడం గారు ఒకటైపోయి వీళ్ళకి ఇవ్వద్దు అనే ఉద్దేశంతో దాన్ని ఏంటంటే అది ఎప్పుడు 12 నెలల 11 తారీఖు వేసినారు. దాన్ని పెండింగ్ పెడితే ఇప్పుడు బదిలీ అయిపోయినటువంటి ఎవరైతే ఉన్నారో సంజయ్ కుమార్ సార్
అరే వీళ్ళకి బాగా నష్టం జరుగుతుందని చెప్పి ఆయన మళ్ళీ దీనిలో ఒకటి సబ్ కమిటీ వేయించాడు. సబ్ కమిటీ ఇస్తే సబ్ కమిటీలంతా మొత్తం ఎక్సైజ్ చేసి వీళ్ళకి బాగా నష్టం జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్ ఏంటంటే సంజయ్ కుమార్ సారు ఈ వికాస్ సార్ దగ్గర పెట్టాడు. ఆ వికాస్ సార్ ఏంటంటే వీళ్ళకి ఇంత పనిష్మెంట్ ఇప్పటికీ ఎక్కువైపోయింది, ఈ పనిష్మెంట్ ఆపునని చెప్పి ఆ వికాస్ సార్ ఏంటంటే ఒకటి జీవో పాస్ చేశాను. ఆ జీవోను కూడా ఏం చేశానంటే ఆ జీవో డైరెక్ట్ ఎవరికి ఉంది, ఆ జీవో కాపీ ఒకటి వీళ్ళకి ఇద్దరు. ఆ జీవో కాపీ డైరెక్ట్ ఏంటంటే ఎండి సార్కి ఇచ్చినా కూడా దాన్ని మొత్తం ఏంటంటే ఎండి సార్ కింద వేసుకుని కూర్చుండి ఒక్క మనిషి కూడా రీఇన్స్టాల్మెంట్ చేయడం లేదు. ఎంత గోస పెడుతుందంటే అసలు చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు చూడండి, ఈ రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఇక ఉద్యోగం రాదైనటువంటి బెంగతోని టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 16 మంది చనిపోయినరు. ఇంకా ఎండి సార్కి ఏం కోరుకుందంటే ఇంక ఉన్నోళ్ళను కూడా చంపాలని కోరుకుంది. ఎందుకనంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇతను కేపీ సింగ్ అని చెప్పి నిజామాబాద్ 2 డిపో డ్రైవర్. ఇతను చేసింది పైసా మందం కూడా తప్పలేదు. ప్రొద్దున శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాజధాని తీసుకొని పోతుంటే ఇప్పుడు సోదరులు ఇప్పుడు ఏంటంటే నేను ప్రెస్ క్లబ్కు డబ్బులు కట్టాను, మాకు 1 to 2 అక్కడ ప్రెస్ టైం ఉంది. నేను అక్కడ మొత్తం డీటెయిల్ చెప్తాను. 1 to 2 మాదే, 1 to 2 మాదే డబ్బులు కట్టాను. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. అయ్యా నా పేరు యాకయ్య, ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తాను 30 సంవత్సరాల నుంచి. అయ్యా నేను ఖమ్మం డిపో, గిద్దెల డిపో 425 రూపాయలతోని స్టార్ట్ అయినాం, ఎక్కినాం. ఇప్పుడు దానికే చేసుకుంటూ వస్తున్నాం. అయ్యా ఇప్పుడు గ్రేడ్ 1 డ్రైవర్గా ఇప్పటివరకు చలామణి అయిపోయినాం. ఎలాంటి రిమార్కులు లేవు, ఎలాంటి కేసులు లేవు. అయ్యా నాకు 2 బిడ్డలు, కొడుకు. మొన్న రిటైర్మెంట్ అయ్యే మూమెంట్లోనే, జనవరి రిటైర్మెంట్ అయ్యే మూమెంట్లోనే కేసు అయింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగినవని చేశారు. నేను మందే తాగాను నేను అసలు. జరిగిపోయింది. ఇట్లా 18 మంది మా డిపోలో అందరు చేసుకోపోయిండు. ఇంకా వీళ్ళను మంచి 250 ఒకరికి 240 వరకు వచ్చింది. ఇదే మిషన్ మాది కరెక్ట్ అని అంటే నేను అయ్యా తప్పున్నదని చెప్పి నేను పోతే పోలీస్ స్టేషన్ పోతే తెస్తే దాన్ని ఒప్పుకోలేదు డిఎం గారు, ఆర్ఎం గారు ఒప్పుకోలేదు, సెక్యూరిటీ గార్డు ఒప్పుకోలేదు. మరి ఇప్పుడు తర్వాత 3 నెలల తర్వాత మొన్న పోయిన నెల ఇంకా బస్ ఎక్క ముందు డిపోలో చెక్ చేసి పంపించారు. మరి ఇదే డిపోలో చెక్ చేసి పంపించారు. ఒకరికి 240 వచ్చింది, ఒకరికి 260 వచ్చింది. బస్ ఎక్కితే తప్పు, ముందే పంపిస్తే ఉద్యోగం నుంచి 6 రోజులు తీసేస్తే సంవత్సరాల నుంచి రోజు ఊదే పోతాయా డ్యూటీకి, రోజు ఊదే వెళ్తాం, ఊదకుంటే వెళ్ళాం. ఆ రోజు కూడా ఊదినాం. అంటే నువ్వు పోయినావు, ఆ రోజు ఒక్కరోజు డ్యూటీ బంద్ చెప్పితే అయిపోతాయి కదా. ఒక్కరోజు గంట పూట ఆపితే అయిపోద్ది. తెల్లారించి నాకు పనిష్మెంట్ అయ్యా ఎక్కువ చేసుకుంటాం కదయ్యా. మరి ఇంతమంది వెనుక మా అమ్మ, మా డాడీ, మా పిల్లలు ఎంత బాధపడుతూ ఇలా బజ్జీలో కొట్టు పెట్టుకొని బతుకుతారు నా బిడ్డలు. వయసు పెళ్లిలోకి వచ్చారు. మా పరిస్థితి అయ్యా ఘోరంగా ఉన్నది. ఇంతమంది 1100 మంది ఇప్పటి నుంచి ఒక 18 నెలల నుంచి 2 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నారు. మీరు కూడా చూచారయ్యా. అయ్యా రేవంత్ రెడ్డి గారికైనా, అయ్యా సర్జనర్ గారికైనా దండం పెడుతున్నామయ్యా. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా పిల్లలు మేము బతుకుతాం. అయితే ఇది నీకు చిన్న కేసుల వల్ల ఇంత అన్యాయం చేసి మమ్మల్ని బాధ పెట్టడం బాగలేదయ్యా. మీరు మాత్రం మా ఉద్యోగాలు మాకు ఇవ్వమని అందరినీ అయ్యా మేము బతిలాడి వేడుకుంటాను తండ్రి. నాది 2023 ఆగస్టు 11వ తారీఖు బిజినెస్ పెట్టి చెక్ చేస్తే పొద్దున్న 6:20 చెక్ చేశారు. 42 ఎంసీ వచ్చింది. నాకు మందు అలవాటే లేదు. మందు అలవాటు లేకపోతే వచ్చింది. వస్తే నేను ఎంటే సిఏ గారికి ఫోన్ చేస్తే సార్ మరి బిజినెస్ పెడితే ఇట్లా వచ్చింది, మరి 42 ఎంసీ వచ్చిందంటే నిన్న కానీ మొన్న కానీ తాగినట్టు నాకు అసలు అలవాట్లేదు సార్ అన్న. అర్ధగంట ఆగి వస్తున్నాడు. అర్ధగంట ఆగి వచ్చిన తర్వాత మళ్ళీ అడిగిన మళ్ళీ అదే సమాధానం చెప్పిన తర్వాత డిఎం గారు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నాం. మళ్ళీ అర్ధగంట తర్వాత మళ్ళీ వచ్చి నన్ను అడిగిండు. నిన్ను డిఎం గారు 2వ తాడ ఊదిమంటాడు. 2వ తాడ ఊదిస్తే వస్తే ఏం చేస్తామంటే ఇటు నుంచి ఇంటికి పోతాను చెప్పిన. ఇటు నుంచి ఇంటికి పోతాను అన్న తర్వాత డిఎం గారితో మాట్లాడదామని నన్ను డిపోలో నుంచి ఎటు పోనీలేదండి. గవర్నమెంట్ హాస్పిటల్ పోనీలో ఎటు పోయినాను. నేను బయటికి పోలా, ఆనే ఉన్నా సార్. ఇక ఆనే ఉన్నా ఎటు పోలా. ఎటు పోగల 3 దాకా ఉండి డిఎం గారు కలిసి నా ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తా, 2వ యాక్సెప్ట్ చేయమని ఇక డ్యూటీ ఆఫ్ చేశారండి. డ్యూటీ ఆఫ్ చేసి ఇప్పుడు 2023 జరిగింది. అప్పటి నుంచి నేను రిమోలోనే ఉన్నా సార్. అది ఈ సత్యనారాయణ గారిని ప్రతిభానికి ఆడికి తిరుగుతాను. సత్యనారాయణ గారిని ఒకసారి డ్యూటీ ఇప్పామని తిరుగుతాను సార్. నాకు జరిగినట్టు ఈ డ్రైవర్కి 4/3/2025
వాళ్ళకిద్దరికి పొద్దున్నే వచ్చి డ్యూటీ వస్తే ఒక 250 వచ్చిందండి. ఒక ఆయనకి ఇంకొక ఆయనకి కృష్ణయ్య గారిని 79 పాయింట్లు వచ్చింది. అదే మిషను. రండి రండి మాట్లాడండి. ఓకే సార్ దామ్మా ఇట్లా అదే దానికోసం చెప్పండి అమ్మా దీని గుడ్ మార్నింగ్ సార్. పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మేము సస్పెన్షన్ రిమూవల్లో ఎన్ని రోజుల నుంచి దాదాపు 1.5 year నుండి, అంటే నేను ప్రగతి భవన్కి వచ్చే ముందు కూడా మా సోదరులంతా అంతకుముందే సీఎం గారి దగ్గరికి వెళ్ళారు. అప్పటికే 2-3 times వెళ్ళారు. వారి ఐకమత్యం ఏంటంటే అసలు ఏ డిపోలో ఎవరెవరు సస్పెన్షన్ రిమూవల్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పేసి ఒక సంకల్పంతో, దృఢ సంకల్పంతో అందరినీ ఒక దాటికి తీసుకొచ్చారు. అప్పటి నుండి కూడా ప్రగతి భవన్కి తిరుగుతూనే ఉన్నాం. చాలాసార్లు మీరు కూడా చూశారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడికి సరే నేను కూడా రాకేష్ సార్ని అడిగాను, మన దివ్య మేడం గారి రాకేష్ సార్ పిఎస్ఆర్ని అడిగితే లాస్ట్ అక్కడికి వెళ్ళేసి వచ్చాను. అక్కడ కూడా వాయిస్ ఇచ్చి వచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు ఎండి గారు పోలీసులను పెడతాడని నాకు తెలుసు. ఆల్రెడీ ఈ వాయిసే అక్కడ ఇచ్చేసి వస్తున్నాయి ఇప్పుడు నేను. అందుకని అయితే సరే ఒకవేళ ఎండి దగ్గరికి వెళ్తున్నాం, ఒకవేళ ఈ ఎండి గారు 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ మీదనే ఎండీగా ఉన్నారు, తనకి షెడ్యూల్ అంతా ఇంకో పని ఉండదు. సరే ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి డ్యూటీ అవర్స్లో వస్తే ప్రతి ఒక్క డిపోలో ఏ సమస్యలు ఉన్నాయి, అసలు ఏం జరుగుతుందనేది తనకు తెలియాలి. అందరికన్నా ఎక్కువ ఎండి గారికి తెలియాలి. ఈ దుస్థితి మీకు రావడానికి ప్రధాన కారణం యూనియన్లు లేకపోవడం అంటారా? యూనియన్లు లేకపోవడమే, అదే ఎగ్జాక్ట్, అది మాత్రం ఫ్యాక్ట్ అండి, అది చెప్పగలుగుతాను. ఎందుకంటే మేము గతంలో బైఫర్కేషన్ కాకముందు ఏ ఎంప్లాయీ కూడా సంతోషంగా డ్యూటీకి వచ్చి రిపోర్ట్ చేసి మేము డ్యూటీకి వెళ్ళి డబుల్ డ్యూటీలు కూడా చేసిన వాళ్ళం కూడా ఉన్నాం. ఆఫ్లలో చేసి అంటే మేము మానసికంగా ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి మేము చేసుకోగలిగాం. మాకు డిపో వాతావరణంలో బాగుండేది, మేము కూడా చేయడానికి కూడా మెంటల్లీగా, శారీరక, ఆర్థికంగా కొంచెం వెసులుబాటు ఉండేది కాబట్టి మేము చేయగలిగాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. మేనేజ్మెంట్ భయం లేదు. ఇంతకుముందు యూనియన్లు ఉంటే అడిగేటోళ్ళు, ఇప్పుడు అడిగేటోళ్ళు లేరు. మేనేజ్మెంట్కి భయం లేదు. ఇప్పుడు మేము 1.5 year నుంచి మేము ఇంతమందిని కూడా కలిసి అక్కడికి వెళ్తే ఒక వితిన్ 1 week కాదు, ఒక 1 hourలో కూడా సీఎం గారు తలుసుకుంటే ఎండి గారిని ఒక కౌన్సిలింగ్ రూపంలో కానీ అసలు ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నావు, అసలు ఏంది అని చెప్పేసి క్వశ్చన్ చేయొచ్చు. అంటే బ్యాక్ సైడ్ అసలు ఏం జరుగుతుంది అనేది మాకు కూడా కొంచెం ప్రశ్నార్థకంగా ఉన్నది. ఇంకొకటి వెల్ఫేర్ వాళ్ళు కూడా అసలు షోపుటప్ ఈ మధ్యలో కూడా యూనియన్ సమ్మె నోటీస్ ఇచ్చినాక కూడా షోపుటప్లకి పిలిచాడు. మళ్ళీ ఆయనకు అన్నీ తెలుసు ఏ రకంగా వీళ్ళని ఎప్పుడైతే ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు చూడు హాస్పిటల్లో పేషెంట్లు మేము ఆరోగ్యం ఇస్తున్నాయి, దేనికి ఇస్తావు, మేము మానసికంగా 10 రూపాయలు జేబులో లేనిది మెంటలీగా కడుపులో ఆకలి అవుతుంటే నువ్వు కడుపులో కత్తర్లు పెట్టుకొని మీదికి మాట్లాడితే ఎక్కడైతే సార్, నేను హాస్పిటల్కి సదుపాయాలు ఇస్తున్నా అన్ని ఇచ్చి ఇవ్వండి. మాకు మానసికంగా కూడా ప్రశాంతత. ఒక బైక్ నడపాలంటేనే మెంటలీగా ఎంత ఇది ఉంటేనే నడుపుతాడు. ఒక పబ్లిక్ సర్వీస్ నడపాలన్న డ్రైవరు ఎంత మంచి ఇదిగా ఉంటే క్రమశిక్షణ ఉండాలి. ప్లస్ తనకి కంటి చూపు కూడా ఆ కంటి చూపు కూడా కోల్పోతున్నారు. మెంటలీగా ఎంత అప్సెట్ అయ్యి ఎవ్రీడే ఈ మానసిక పరిస్థితి దిగజారిపోతున్నందుకే వీళ్ళకి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇవన్నీ ఒక్క సమస్య కాదు సార్, చెప్పాలంటే ఎవ్రీడే వెళ్ళి డిపోలలో వెళ్ళి ఈ 3-4 daysలో నన్ను కూడా మొన్న డిబేట్కు పిలిచారు, 4 టీవీ వాళ్ళు పిలిచారు. ఆ 2 daysలో నేను గమనించాను, డ్రైవరు బస్ అయితే ఫోన్ చూస్తున్నాడని, లేకపోతే కండక్టర్ సిగ్నల్ దగ్గర మొబైల్ మాట్లాడుతున్నాడని నేను చూస్తున్నాను ప్రతి ఒక్క ఓట్. మళ్ళీ కలెక్షన్లు తీసుకురావట్లేదని, ఇదంతా కౌన్సిలింగ్ చేయడం, క్యాష్ కట్టే ముందే సిఐ మేడం దగ్గర సైన్ చేసి రావాలి, అది గతంలో నుండి నడుస్తూనే ఉంది. అంటే మీకు కొంచెం కూడా ఇంతటి ఇది వస్తున్నా కూడా ఒక 10% అనే మీరు డిపోకి అసలు ఈ విధమైన వాతావరణం ఎందుకున్నది అని అంటే కొంచెం కూడా సమస్య పోతుంది. ఆ భయం అనేది లేదు సార్. నమస్తే, మనం బస్ పవన్ దగ్గర ఉన్నాము. వీళ్ళంతా ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్. గతంలో మనం దాదాపు ఒక 18 నెలల నుంచి వీళ్ళ ఉద్యమంలో కావచ్చు, వీళ్ళ ఏడికితే అక్కడికి ప్రజాభవన్ చుట్టూ అయితే వారంలో 2 రోజులు ఓపెన్ ఉంటే 2 రోజులు వాళ్ళు అక్కడనే ఉంటారు. అక్కడ 5 రూపాయల భోజనం తినడం, లోపల పోయి అక్కడ దివ్య మేడము చిన్నారెడ్డి సార్ని కలవడం, ఎక్కడ కూర్చొని రావడం, ఇదే పని వీళ్ళకు. వారంలో 2 రోజులు వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మళ్ళీ భద్రాచలము, అటు సిరిసిల్ల, లేకపోతే మహబూబ్నగర్, ఇక్కడి నుంచి వచ్చి మొత్తం వీళ్ళు 18 నెలలుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం వీళ్ళకి ఇక వేరే జీవితమే లేదు.
మా ఉద్యోగం తెచ్చుకోవడమే వాళ్ళ జీవిత ధ్యేయంగా పెట్టుకోరు. వీళ్ళ మరి పెద్ద ఏం తప్పు చేసారంటే వీళ్ళు ఏం తప్పు చేయలే, చిన్న ఇష్యూస్. అసలు వీళ్ళందరూ సస్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. టికెట్ నేను ప్రయాణికులు అనుకో, నేను టికెట్ మర్చిపోయినా కూడా వీళ్ళని తీసేస్తారు. అలాంటి కేసులు చాలా ఉన్నాయి. సరే కొన్ని అన్వాంటెడ్గా కొన్ని ఉన్నాయంటే అవి ఫైండ్ అవుట్ చేసి ప్రభుత్వం పక్కన పెట్టచ్చు. సరే అది పక్కన పెడదాం. సరే చిన్న ఇష్యూస్లో వాళ్ళని కూడా వాళ్ళ జీవితాలు, ఉద్యోగం అనేది ఎవరైనా అదే పిల్లల్ని పెంచుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఉద్యోగం చేస్తాం. కానీ వీళ్ళను తీసి పక్కకు పెడితే వీళ్ళు దాదాపు 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ గత ఏంది, వాళ్ళు ఎక్కడికి పోయి పని చేయాలి, వాళ్ళ జీవితం ఎట్లా గడవాలి, ఇది క్వశ్చన్. సరే మరి ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది, ప్రభుత్వం చాలాసార్లు స్పందించింది. కానీ ఇక్కడ మరి సజ్జనార్ ఆపుతుండా, వీళ్ళు మరి అక్కడ దివ్య మేడము అదే లీస్ట్ వేసిర్రు, అది కూడా పడుతుందా పక్కన పెడదా. సో అయితే ఇక్కడ ఈరోజు అయితే నిరసనకు దిగాలని చెప్పి ఫిక్స్ అయ్యారు. ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కూడా సజ్జనార్కి ఇవ్వడానికి లోపలికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో మరి ఇక్కడైనా వీళ్ళకి సాల్వ్ అవుతుందో లేదు చూడాలి. కాకపోతే ఒకసారి మాట్లాడి పెడతాను. ఏమంటారన్నా, 18 నెలలుగా మీతో మేము కలిసి చూస్తూ ఉన్నాము, టైం పాస్ చేసుడు తప్ప వాళ్ళు ఏం చేసే కార్యం లేదు. అక్కడ ఏదో లిస్ట్ వేసిర్రు, అది అంతుతుంది, ఏది అంతుతుంది, ఏమంటారన్నా దీన్ని ఏమంటారు? అసలు ముందుగా మన తొలి వెలుగు ఛానళ్లకు నమస్కారం. నేను ఆదిలాబాద్ డిపో ఎస్ఎస్ నారాయణ కండక్టర్. నా విషయానికి వస్తే ఏమవుతుందంటే, నా 30 సంవత్సరాల సర్వీస్లో ఇంతవరకు నా సస్పెన్షన్ లేదు. అయింది మిస్టేక్ ఏంటంటే, ఒక ప్యాసింజరు కింద పడ్డ టికెట్, భయపడతారు కదా, కింద పడ్డ టికెట్ తీసుకొని ఇదే టికెట్ ఇచ్చాడు అంటే నువ్వు 225 తీసుకున్నావు, 25 టికెట్ ఇచ్చాడని కలెక్టెడ్ కేసు రాసి. అయితే మీ ఆర్టీసీలో ఒక్కటి ఏంటంటే, ఒకటి ఎఫ్సి ఒకటి ఎఫ్ఎన్సి. ఫేర్ కలెక్టెడ్ అంటే అది 10 రూపాయలైనా 100 రూపాయలైనా సస్పెండ్ కామన్. ఇది ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు మీరు ఒక ఇతనికి ఇచ్చే టికెట్ ఇతనికి ఇచ్చారు అనుకో, బై మిస్లా కావాలని దీంట్లో 1000 ఉండయి, లక్షలు ఉండయి, ఏముండయి. అయితే దీనికి ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్లో ఉండయి. ఎందుకంటే ఇప్పుడు పోనీ వాస్తవంగా చిన్న పొరపాటు జరిగింది. ఇప్పుడు ఎవరైనా కానీ డ్రైవర్ కానీ కావాలని యాక్సిడెంట్ ఎవరు వేయరు, బై మిస్లో వెనక టైర్ కింద వచ్చినా కానీ సస్పెండ్ రిమూవ్ చేసి పడేసి మాదలవాటి పోస్తాం కదా, అది వాంటలు ఏరు కదా. ఒకవేళ జరిగింది కరెక్టే, చిన్న పొరపాటు జరిగింది, దీనికి ఏంటంటే డిఎం గారు సస్పెండ్ చేస్తారు, అది వాస్తవం, అందరూ తెలిసిన విషయం. సస్పెండ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ మనకు అప్పీల్ ఉంటుంది, డిప్యూటీ ఆర్ఎం అని ఈడీ అని అప్పీల్ ఉంటుంది. ఈ థర్డ్ అప్పీళ్ళలో కనీసం ఈడీ అప్పీళ్ళలో కూడా ఇవ్వచ్చు కదా. తప్పు జరిగింది వాస్తవమే, చిన్న పొరపాటు. దీనికి ఇది పనిష్మెంట్గా ఒక ఇంక్రిమెంట్ బ్యాక్ చేసి వేరే టిపి ఇవ్వచ్చు, ఇంక్రిమెంట్ బ్యాక్ చేయొచ్చు, లేకుంటే ఫైన్ కట్టచ్చు. ఇంతవరకు చెయ్యొచ్చుగా తలుచుకుంటే, అది కూడా లేదు, మొత్తం రిమూలే, అంటే సర్వీస్ నుంచి తీసేయడమే. ఇప్పుడు నా సంగతి చెప్తున్నాను. ఇప్పుడు నాది 22 అంటే నాది ఇప్పుడు కేసు అయింది ఆగస్టు 21 నాడు 22 అయింది. సస్పెండ్ అయింది కూడా, సస్పెండ్ అయింది కాదు, అది సెప్టెంబర్ 6 22 అయింది. నాకు రిమూవ్ చేసిండు జనవరి 18 23 నాడు రిమూవ్ చేసిండు. అప్పీల్ పెట్టుకున్నా కాలేదు. అయితే దీంట్లో ఏముంటుందంటే ఆశలో ఈడీ అప్పీల్ థర్డ్ అప్పీల్ అయినాక డైరెక్ట్ కోర్టుకోవడం అని ఉంటుంది ఒకటి, అంటే దీంట్లో లెక్కల. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మనకేంటంటే ఈ ప్రజావాణి కార్యక్రమం ఒకటి పెట్టిండ్రు. అంటే ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి కార్యక్రమం పెట్టినారు, అది వాస్తవం. దీని నుండి కూడా కొన్ని పరిష్కారాలు అవుతున్నాయి కూడా. ఇప్పుడే మొన్న ఒక పేపర్కి వచ్చింది, ఏమొచ్చింది, సీఎం ప్రజావాణి చొరవ అందిన పిఎఫ్ 4 లక్షల ఒక ఈనాడు పేపర్లు వచ్చింది. అంటే చొరవ తీసుకొని ఇంతకుముందు 5-6 సంవత్సరాల కింద ఆమె చనిపోతున్నాడ, వాళ్ళకి అందినాడ అంటే డబ్బులు అని ఆమె కృతజ్ఞతలు తెలిపారు మన చిన్నారెడ్డి సార్కు. అంటే మన ప్రజావాణి చారు చిన్నారెడ్డికి మరి దివ్య మేడకు కృతజ్ఞతలు తెలిపారు. అంటే కొన్ని సమస్యల పరిష్కారం ఆ దిశలో మేమేం చేసినామంటే, ప్రజావానికి రావడం పోవడము చాలాసార్లు మంగళవారం శుక్రవారం అయింది. ఓకే, ఇంతవరకు వచ్చేసినాము కరెక్టే. వాళ్ళు కూడా అంటే చిన్నారెడ్డి గారు మరి అలాగే నోడల్ ఆఫీసర్ దివ్య మేడం గారు కూడా మంచిగా స్పందించి మీకు ఇస్తాము, చేస్తాము, మళ్ళీ ఇంకోటి మీకు కౌన్సిలింగ్ చేస్తాము అని ఒకటి ఆల్రెడీ గోడ మీద ఒక లిస్టు కూడా అంటేసారు. అంటే రోజు కొందరు 30 మంది 40 మంది అని కౌన్సిలింగ్. అంటే మాకు కూడా ప్రజావాణి నుంచి కూడా కాల్ కూడా చేసిండ్రు. మీరు నాది జరిగింది 16 నాడు ఏప్రిల్ నాడు జరిగింది కౌన్సిలింగ్, నేను ఫస్ట్ రోజు అంటే చెప్పారు మీరు రావాలంటే 10 గంటలకు వెళ్ళాము, కౌన్సిలింగ్ అయింది. ఓకే, అంటే కౌన్సిలింగ్ అంటే ఏం జరిగింది కార్యక్రమం అంటే మీకు ఏం జరిగింది అంటే పలానా ప్రాబ్లం చెప్పుకున్నారు, డ్రైవర్ కానీ కన్నడగా ఇట్లనే మంచిగా నోట్ చేసుకున్నారు, మంచిగా రికార్డ్ చేసి రాసుకున్నారు. మళ్ళీ అది మేమైతే చెప్పినామో ఆ మ్యాటర్ను కూడా మాకు చదివి వినిపించి సైన్ కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఇంతవరకు వచ్చినాక మళ్ళీ ఆ రోజు కూడా ఈ ప్రజావాణి సిబ్బందికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఆ రోజు కూడా మాకు మిల్స్ అరేంజ్మెంట్ కూడా చేసిండ్రు, అక్కడ కూడా మేము తిన్న వాళ్ళతో సిబ్బందితో వారికి కూడా ధన్యవాదాలు. ఒకటి అయితే ఇల్లు ఏమనుకో లిస్టు ప్రకారంగా కౌన్సిలింగ్ అయింది, ఇస్తామన్నారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఒక 4 రోజులు ఆగండి, ఇదాగండి. మరి చిన్నారెడ్డి గారు కూడా చాలా బాగా అంటే సమస్కృతి మంచి మృదు స్వభావం మనిషి, చాలా చెప్పిన మీకు అయింది, దగ్గరకు వచ్చింది. కొద్దిగా ఓపిక వండి గవర్నమెంట్ ఇవ్వాలని సర్క్యులర్ కూడా వచ్చింది 20 నాడు, ఇస్తాము ఓపిక పట్టండి.
అయితే జియో కూడా వచ్చింది. ఇది వచ్చి కనీసం 1 మంత్. ఇక మేమేమనుకున్నామంటే ఇప్పుడు మేడే అంటే కార్మికుల దినోత్సవం కాబట్టి కనీసం ఆ కార్మికుల దినోత్సవం రోజన్నా ఇస్తారని కొద్దిగా ఆశ ఉండే, అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే June 2 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ 2 తారీఖు నాడు కూడా ఇస్తారేమని కొద్దిగా ఆశ ఉండే, ఓపు 99%. ఇక ఏమైందంటే ఆశ కొద్దిగా నిరాశ అయింది. ఇప్పుడు ఇస్తుంటే మనకి ఎవరికన్నా ఆశ ఉంటుంది, కొడదంటే భయం ఉంటుంది, అది ఆశ అయింది. కాబట్టి ఇప్పుడు ఈరోజు కార్యక్రమం అంటే మరి ఈ మధ్యలో మరి వాళ్ళు ఇవ్వాలని మరి చెన్నారెడ్డి సారు దివ్య మేడం గారు ఇవ్వాలని వచ్చింది, మీరు తొందరపడకండి ఇస్తాము 4 అన్నారు. మరి ఇలా లేట్ ఎందుకు అవుతుంది, మరి డిలే ఎందుకు అవుతుంది, మరి ఇక్కడ మన ఎండి సజ్జనార్ గారికి ఏమన్నా అంటే వీరు కూడా అంటే వీరికి మరి నా దృష్టిలో అయితే అండర్స్టాండింగ్ అట్లా సమన్వయ లోపం కూడా ఉండొచ్చు అని మేమనుకుంటాం. మరి ఈ దృష్టి ఒకసారి ఫైనల్గా మన ఎండి గారిని సజ్జనార్ గారి సార్ కలిసి ఈ మెమోరాండం ఇచ్చి మా బాధలు విన్నవించుకొని మరి ఇప్పటికైనా సార్ చిన్న పొరపాటు ఎవరన్నా కానీ కావాలని చేయలేదు, ఇది లక్షలు కాదు ఏది కావు. ఇప్పుడు మనం టీవీలలో చూస్తాం, మనం ఆల్రెడీ ఏసీ బోర్లు రెడీగా పట్టుకున్న వాళ్ళు కూడా 5-6 నెలలు వచ్చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము కూడా చెప్పడానికి ఎవరైనా ఇప్పుడు మేము బ్యాంకు వాళ్ళు ఈఎంఐ కట్టడానికి కూడా ఏమైనా ఇంకా ఎక్కలేమంటే నీ జాబ్ వేసి ఉంటే కనీసం 2-3 సంవత్సరాలు అయింది, నువ్వు లోన్ కడతావా అని వాళ్ళు అంటారు. ఇప్పుడు మామూలుగా 6 నెలలు 7 నెలలు ఉంటుంది, పనిష్మెంట్ ఉంటుంది, ప్రతి డిపార్ట్మెంట్లో పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళ పనిష్మెంట్ తగ్గట్టు ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తారు, లేకుంటే వేరే ఇంక్రిమెంట్ అంటే ఇప్పుడు కనీసం ఒక ఇంక్రిమెంట్ ఒక 1000 రూపాయలు పట్టుకున్నా ఒక సంవత్సరానికి 12,000 అవుతుంది, ఒక సంవత్సరానికి 1,20,000 అవుతుంది. అటు 10 సంవత్సరాలు అంటే పోతే 1,02 లక్షలు పనిష్మెంట్ ఇవ్వచ్చు కదా. అంటే పనిష్మెంట్ ఇవ్వడం అనిపిస్తలేదే 30 సంవత్సరాలు సంస్థ కోసం కష్టపడితే నన్ను రోడ్డు మీద వేసిందని ఒక బాధ అనిపిస్తలేదు? 100% సార్. నాకు అవార్డ్స్ కూడా ఉన్నాయి, ప్రశంసా పత్రం చెక్ ఇచ్చేయండు. ఒకసారి నవంబర్ మంత్లో June 2021లో ఆ సర్వీసుకు 3 లక్షల చిల్లరలు ఉంటే 5 లక్షల చిల్లర తీసుకొస్తే నాకు అవార్డు కూడా ఇచ్చినట్టు ఉన్నది. ఫోన్లో కూడా కావాలంటే చెప్తున్నాను. పోనీ ప్రశంసా పత్రాలు ఉన్నాయి, పోనీ జరిగింది. మరి ఇతను ఇన్ని 30 సంవత్సరాల సర్వీస్ చేసిండు, పోనీ అనుకోకుండా జరిగిందచ్చు, పోనీ జరిగింది చిన్న మిస్టేక్, అంటే పూర్తి 100% మిస్టేక్ జరగలేదు మేము అనకట్లే. ఇప్పుడు దీంట్లో ఎట్లుంటాయంటే ఇప్పుడు ఒక ప్యాసింజర్ సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్లో తీసుకొని దిగుతాడు, దిగకుంటే ఏమవుతుందంటే ఆ ముందరికి వెళ్ళినా కానీ ఏమవుతుందంటే అది ఓవర్ రైడింగ్ అంటాం. డ్యూటీ చేసిర్రు, నేను కూడా బస్సు ఎక్కుతా ఉంటా, అక్కడ చూస్తూ ఉంటావు 100 మంది 50 మంది ఎక్కారు, 100-200 మంది ఎక్కుతారు. నువ్వు ఏడవుతావు, ఏడేవాళ్ళు తీసుకున్నాను మెయిన్ కంటే సార్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ కేసు రాయడానికి టీటీఐలు ఫస్ట్ స్టెప్ ఏంటంటే టీటీఐ అంటే మనకు ట్రావెలింగ్ టికెట్ ఇన్స్పెక్టర్ అంటాం. మెయిన్ కంటే మొత్తం వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. 99% మంచిగా ఉన్నా ఒకళ్ళు ఫాల్తుగా ఉంటారు, అంటే చెప్తున్నమాట. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ ఏ డిపార్ట్మెంట్లో తీసుకున్నా 99 మంచిగా ఉన్నా ఒకళ్ళు బేకారుగా ఉంటారు. ఆ బేకారుగా డిపార్ట్మెంట్ మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది, ఇది వాస్తవం. అది టీటీఐలు చెకింగ్ ఆఫీసర్లు కూడా ఏం జరిగినా వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది, ఆధారపడి టార్గెట్స్ ఉంటాయా కంపల్సరీ. ఇప్పుడు నా 30 సంవత్సరాల సర్వీస్ తీసుకున్నా, ఇప్పుడు నాకు జరిగిన నా కళ్ళము కూడా జరిగింది చెప్తున్నాను. ఓటునో డిపోలో ఉన్నప్పుడు ఇప్పుడు సపోజ్ మెయిన్ కంటే టీటీఐలు ఏముంటారంటే ఒక రీజన్ వైజ్ ఒక స్కాడ్ ఉంటుంది, జోనల్ వైజ్ ఒక స్కాడ్ ఉంటుంది. ఈడీ లెవెల్ హెచ్ఈఎస్ అంటే హైదరాబాద్ లెవెల్లో 3 బృందాలు ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈ డిపో లెవెల్ రీజన్ లెవెల్లో ఇప్పుడు ఇతను వచ్చిన అనుకోని ఇక్కడ చెక్ చేసిండు, అంతా బాగున్నది, ఓకే. అంటే టైం కానప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఆ స్కాడ్కి ఇక్కడ చెకింగ్ దొరికింది అనుకోరు ఏమన్నా. ఇప్పుడు చెకింగ్ అంటే చాలా తలుసుకుంటే టీటీఐ తలుసుకుంటే ప్రతి బస్సుకు కేసు రాయచ్చు. ఇప్పుడు నాకు ఇవ్వమని నేను ఒక 100 రాసేస్తా కేసు, నాకు ఇవ్వమని 100, అది కూడా నిజంగా జరిగిందే రూల్ ప్రకారంగా రాస్తాను. నేను చెప్తున్నా 100 రాయకుండా నా పేరు ఎస్ఎస్ నారాయణ గారు, నేను అది ఉన్న సంగతి చెప్తా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ జేఎన్టీ ఉంది, జేఎన్టీకి వెళ్ళి ఇప్పుడు నువ్వు కేబిహెచ్ పోయినావు అనుకో, జేఎన్టీ కాడ మంది ఎక్కుతారు, మంది ఎక్కినాక నువ్వు కేబిహెచ్లో చెకింగ్ చేస్తే నీకు టికెట్ ఇష్యూ కావాలా. లెక్క ప్రకారం ఏంది, స్టార్ట్ అయిన ఇష్యూ కాకుండా ఇష్యూ అండ్ స్టార్ట్ రూల్ ఉన్నది. టికెట్ ఇచ్చిన తర్వాతనే బస్సు బయలుదేరే వాళ్ళ రూల్ ఉన్నది. ఇప్పుడు ఆ రూల్ ప్రకారం నడుస్తుంది సిటీ బస్సులో. ఇప్పుడు ఎక్కుతారు కండక్టర్ ఆపిన వరకు మొత్తం రోడ్ జామ్ అయిపోతుంది. అడిగితే మీ మీద ఏమంటారు, నువ్వు ఆపుకోవద్దా, నిన్ను ఎవరు రమ్మన్నాడు, నువ్వు సంస్థ నిబంధనలు ఉల్లంఘించినావు. ఫస్ట్ పాయింట్ వీళ్ళు రాసేది ఏంటంటే నీవు సంస్థ నిబంధనలు ఉల్లంఘించినావు. సెకండ్ పాయింట్లో ఉన్న కథ అంతా ఉంటుంది, అసలు ఏం జరిగింది. ఇప్పుడు జేఎన్టీలో దిగేది కూకటి వెళ్ళ దిగిండు అనుకో ఫుల్ మంది, అంటే కొందరు తెలియదు పాపం. ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు జేఎన్టీలో మనం కూడా ఫుల్ బిజీ ఉంటుంది, తెలియదు. అతను దిగిండు అనుకో, అప్పుడు ఏమో చెకింగ్ అవుతుంది, నువ్వు ఏడ దిగాల చేయండి. కండక్టర్ గారు ఇక నువ్వు జేఎన్టీలో ఈడ దిగినావు అంటే నువ్వు గమనించలే, మేము ఇప్పుడు చెకింగ్ అయితే ఇతని నుండి ఎంతో 10-20 రూపాయలు మేము కార్పొరేషన్ లాభం చేయి. ఒకవేళ చెకింగ్ కాకుంటే నువ్వు కార్పొరేషన్కు నష్టం చేస్తున్నావు. నువ్వు తినలే కానీ కార్పొరేషన్కు నష్టం చేస్తున్నావు, నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. కంపల్సరీ ఛార్జ్. నువ్వు 100 మంది ఎక్కించుకున్నా వాళ్ళ పని ఏంటంటే ఛార్జ్షీట్ నీ చూసి ఉండదు. మెయిన్గా అంటే వాళ్ళ మీద డిపెండ్ ఉంటుంది. అంటే ఇది రాయాలన్నా ఏముండదు, ఫస్ట్ వాళ్ళు రాస్తారు, రాసిన తర్వాత ఏంటంటే తర్వాత ఇది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే వాళ్ళ మీద డిపెండ్. కొందరు మంచిగా ఉంటారు అర్థం చేసుకుని, అంటే అందరూ ఒక తీరని మనకట్లే చెకింగ్ వాళ్ళు అందరూ ఫాల్తుగా అనగట్లే, కొందరు అర్థం చేసుకుంటారు.
ఇప్పుడు నాకే జరిగింది ఏంటంటే ఒకసారి ఆర్మూర్ డిపోలకు భీమగల్ నుంచి అటు భీమగల్ నుంచి చౌటుపల్లి వెళ్ళేటప్పుడు ఒక బావపూర్ ఉన్నది దగ్గర స్టేజ్ ఇప్పుడు ఏంటంటే అప్పుడు తెలియకుంటే ఇచ్చుకుంటూ పోతున్నాము. అక్కడ దగ్గరకు వచ్చింది, ముగ్గురికి ఇవాళ స్కాడ్ వచ్చింది, ఆపేసినాము. సరే ఏమైంది బాబు టికెట్లు ఇచ్చినామంటే సరే ఇక్కడ వరకు ఇచ్చినా ఈ ముగ్గురికి ఇవ్వాలంటే సరే మంచిది బాబు ఇవ్వు అన్నాడు. అంటే కొందరు ఉంటారు, కొందరికి ఏంది నువ్వు ఆపుకోవద్దా ఎందుకు వచ్చినావు అది కూడా రాయొచ్చు తలుచుకుంటే, అది అతని మీద డిపెండ్ ఉంటుంది. ఈ రాయాలనా వద్దా అని అతని మైండ్ని బట్టి ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెకింగ్ స్కాడ్ వచ్చి ఇక్కడ రాసినాక ఈ పై ఆఫీసర్ ఏం చేస్తారు, నువ్వేం పీకుతున్నావా గడ్డి పీకుతున్నావా, హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రాసిపోతున్నాడు, మీరు ఏం చేస్తారు, మీకు జీపులు ఇచ్చి ఓవర్ టైం ఇచ్చి నైట్ అవుట్ ఇచ్చి అనేదాకంటే ఆ కోపం ఏం పడుతుంది వీళ్ళ మీద. చాలా ఏం చూసుకోలేదు ఇక కంపల్సరీ నేను చెప్తున్నా చెకింగ్ నాకు ఇవ్వమని డైరెక్ట్ ఆఫీసర్ని 100 మంది నేను కూర్చోబెట్టకుండా నా పేరు కాదు. ఇప్పుడు మీతోటి ఉన్న సంగతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం తలుచుకుంటే యూనిఫామ్ లేకుండా రాయొచ్చు, క్యాష్ డౌన్ చేసిన వాడు తలుచుకుంటే ఒకసారి నమస్తే పెట్టకుండా క్యాష్ డౌన్ చేస్తే ₹7 ఎక్సెస్ అయింది. ఒకసారి క్యాష్ డౌన్ చేసి తలుచుకుంటే అతను తలుచుకుంటే ఏమైనా రాయచ్చు, తిస్మార్ కానీ కండక్టర్ కానీ డ్రైవర్ కానీ తలుచుకుంటే రాయచ్చు. మొత్తం అతని మీద పోనీ అది అయిపోయింది ఓకే సస్పెండ్ అయింది చేసింది ఒకటి. ఇక్కడికి వచ్చాం తలుచుకుంటే వీళ్ళు ఇవ్వచ్చు కదా, ఎవరు డిఎం తలుచుకుంటే ఇవ్వచ్చు కదా. పోనీ ఇది ఇప్పటివరకు ఏం కేసులు నా సర్వీస్లో 30 సంవత్సరాల సర్వీస్ ఒక కేసు కూడా కావాలంటే చూసుకోండి. కేసు ఉంటే ఇప్పుడు నేను అసలు రాను నేను బస్ భవన్ సస్పెండ్ కేసు లేని లేదు. అదొకటి జరిగింది ఏంటంటే ఇప్పుడు మాది అనుకోకుండా జరుగుతుంది. ఇప్పుడు అది మాల ఇప్పుడు మీకు ఇచ్చేది మీకు కానీ లేకుంటే జేబులు పెట్టుకొని జరుగుతాయి. ఇది లక్షలు ఉన్నాయి, 1000 ఉన్నాయి, కోట్లు ఉన్నాయి జరిగింది. కాకపోతే దీన్ని మానవతా దృక్పథంతో ఆలోచించుకొని ఈ చిన్న పొరపాట్లు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఈ ఫైనల్గా అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి కార్యక్రమం పెట్టినందుకు మరి అక్కడ కూడా వెళ్ళినందుకు వారు కూడా ఇస్తామని అన్నదానికి ఆశ ఉన్నది. కాబట్టి మన సజ్జనార్ గారి వీరికి ఒక మెమోరాండం ఇచ్చి ఈ అందరినీ ఈ ఒక్కసారి మన్నించి ఈ అందరినీ విధిలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఎవరన్నా అంటారు అది ఒకసారి క్షమించడం మళ్ళీసారికి క్షమించము అని ఎవరన్నా అంటారు. కాబట్టి అందరినీ తీసుకోవాలని కోరుతున్నాము. మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ప్రజావానికి వెళ్ళి మళ్ళీ జావాని వాళ్ళు మన చిన్నారెడ్డి గారు అయినటువంటి మన ఇన్ఛార్జ్ గారు నోడల్ ఆఫీసర్ అయినటువంటి శ్రీమతి దివ్యా మేడం గారికి మరి అలాగే సజ్జనార్ గారికి కంపల్సరీ పాలాభిషేకం ప్రజాభవన్లో చేస్తాం మేము. లాస్ట్ అండ్ ఫైనల్గా అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా సమస్యలను ఈ మన తెలుగు తొలి టీవీ ఛానల్ ద్వారా మన పై ఆఫీసర్లకు కానీ రాజకీయ నాయకులకు కానీ మన పొలిటికల్ మెయిన్ కానీ తలుచుకుంటే ఉన్నది మన పొన్నం ప్రభాకర్ మిశ్రా రవాణా బీసీ సంక్షేమ శాఖ మళ్ళీ సీఎం తలుచుకుంటే ఒక 5 నిమిషాల పని ఒక్కసారి 5 నిమిషాల పని ఏంది ఇన్ని రోజులు కొన్ని ఇప్పుడు ఈరోజు పేపర్కి వస్తే తొందర రేపే యాక్షన్ తీసుకుంటారు. మరి కొన్ని విషయాలు తొందరగా తెలుస్తాయి. మరి ఇదైతే ఇన్ని రోజుల సంవత్సరాల నుంచి మరి తెలుసో తెలియదో నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఏది ఏమైనా కానీ ఈ తొందరలో తీసుకొని మా అందరినీ జాబ్లో తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ మరి మినిస్టర్లకు అందరికీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఫైనల్గా మీరన్నా కల్పించుకొని ఇది తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మన తొలి వెలుగు ఛానల్ గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ ముగిస్తాను. ఓకే, ఈరోజు నా పేరు ఎలమర్తి ప్రసాదరావు అండి, సత్తుపల్లి డిపో కండక్టర్ నేను. మేము ఈరోజు రావడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం 28 ఏప్రిల్ నాడు 2025న ఒక జీవో జారీ చేసింది. ఆ జీవోలో ఉన్నది ఏంటంటే ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి కార్మికులందరినీ రీఇన్స్టేట్ చేయమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ జీవో వచ్చి దాదాపుకి వాళ్ళకి నెల దాటిపోయింది, నెల 10 రోజులు కావస్తుంది. దాంట్లో ఉన్నది ఏమిటంటే ఒకటి ఆర్టీసీ పరిధి లోపల ఉన్నటువంటి వాళ్ళని 30 రోజుల్లో అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. తర్వాత ఆర్టీసీ పరిధి దాటిన వాళ్ళు అంటే మేమంతా ఆర్టీసీ పరిధి దాటిన వాళ్ళం అంటే మాకు ఆర్టీసీలో 3 లెవెల్స్ అప్పీల్స్ ఉంటాయి. ఈ 3 లెవెల్స్ అప్పీల్స్ దాటి అంటే ఈడీ గారు కూడా రిజెక్ట్ చేసిన తర్వాత మేము బయటకు వచ్చినటువంటి వాళ్ళం. మమ్మల్ని 60 రోజుల్లో ఉద్యోగంలోకి తీసుకోమని ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. ఆ జీవో ప్రకారం మా అందరినీ ఉద్యోగంలోకి తీసుకోండి సార్ అని మేము అడగటానికి మాత్రమే వచ్చాము. అయితే ఇంతకుముందు మే నెల 16వ తారీఖు నాడు మేము ఇక్కడికి వచ్చాము ఎండీ గారిని కలవాలని. ఎండీ గారు ఆ రోజు రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ని ఎవరిని లోపలికి రానియొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారట. గేటు దగ్గర ఉన్నటువంటి కానిస్టేబుల్ కె శ్రీనివాసులు గారు మమ్మల్ని లోపలికి పోనీయకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము ఆ రోజు ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము ఈరోజు రావడం జరిగింది. మీ యొక్క సహకారంతో మేము ఇక్కడికి వచ్చాము. మీరు వచ్చిన తర్వాతనే మమ్మల్ని లోపలికి రానియటం జరిగింది. మీరు చూస్తూనే ఉన్నారు మీడియా వారు. మేము ఉదయం 8:30-9 గంటల ప్రాంతంలో వచ్చాము. వస్తే ఇక్కడ నుంచి మీరు ఈ ప్రాంతంలో ఉండటానికి వీలేదని చెప్పేసి పోలీసులు బయటికి నెట్టారు. దాదాపుగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దాటి అవతలకి వెళ్ళగొట్టారు. అక్కడ నుంచి మేము కార్మిక పరిషత్ టంగుటూరి అంజయ్య కార్మిక సంక్షేమ భవన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడికి చికడపల్లి సిఏ గారు వచ్చారు.
మీరు ఇక్కడి నుంచి ర్యాలీగా వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి వీల్లేదు, మీ అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి బెదిరించి మమ్మల్ని 10 మంది 5 చొప్పున ఇక్కడికి రానిస్తున్నారు. మేము ఇక్కడికి ఇంతమందిని చేరుకున్నాం. ఇంకా మా మిత్రులు ఆర్టీసీలో రిమూవ్ అయినటువంటి మిత్రులు బయటనే ఉన్నారు. పోలీసులు నిర్బంధం వల్ల లోపలికి రాని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం టైం పాస్ చేయడాన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం టైంపాస్ ఇప్పటి నుంచి కాదు, ప్రభుత్వం గత సంవత్సరంన్నర నుంచి మేము ఈ ఉద్యమాన్ని చేస్తూ ఉన్నాము. సీఎం గారి దగ్గరికి కానీ, తర్వాత పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి కానీ మేము వెళ్ళి మా యొక్క విజ్ఞప్తిని చేస్తూనే ఉన్నాము. చేస్తూ ఉంటే క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ ఇచ్చాము. వారంతా కూడా మా సమస్యని పరిష్కరించి వీళ్ళకి ఒక దారి చూపమని త్రిసభ్య కమిటీని వేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ అనేది డిసెంబర్ నెలలో వేశారు. డిసెంబర్ నెల నుంచి వారు త్రిసభ్య కమిటీ రిపోర్టుల ఆధారంగా ఏప్రిల్ 28వ తారీఖు నాడు మాకు జీవో ఇవ్వటం జరిగింది. జీవోలో మా అందరికీ రీఇన్స్టేట్ చేయమని చెప్పేసి అవకాశం ఇచ్చారు. కానీ దాన్ని ఎండీ గారు మాత్రమే దాన్ని అమలు చేయకోకుండా అడ్డుకుంటున్నారు. ఆ క్రమంలోనే మరొకసారి వారికి విజ్ఞప్తి చేసి మా యొక్క రిక్వెస్ట్ చేసి వారికి వెళదామని మేము ఈరోజు వచ్చాం. సార్ సజ్జనార్ సార్, మేమంతా ఆర్టీసీలో చిన్న ఉద్యోగులం. మీరు ఐఏఎస్ అధికారి, మీరు గొప్ప అధికారులు, మీతో పోల్చుకుంటే మేమంతా సార్, మేము పిచ్చుకలు లాంటి వాళ్ళం. పిచ్చుకల మీద మీరు బ్రహ్మాస్త్రాలు ఇస్తున్నారు సార్. మీరు మా మీద ఇటువంటి కార్యక్రమాలు దమనకాండ చేయటం అనేది సరైన విధానం కాదు అని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మా ఉద్యోగాలు మాకు అందరికీ ఇప్పించినట్లయితే మేము గొప్పగా ఘనంగా మిమ్మల్ని సత్కరించుకుంటాం సార్. జీవితాంతం రుణపడి ఉంటాము. మీ మీద మేము వ్యతిరేకంగా రాలేదు ఇక్కడికి. మేమేమి అల్లర్లు సృష్టించాలని కానీ ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో మేము అక్కడికి రాలేదు సార్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా ఉద్యోగాలను మేము పొందాలనే ఉద్దేశంతో మాత్రమే ఇక్కడికి వచ్చాము. దాదాపుగా ఆర్టీసీలో ఈ 10 సంవత్సరాల నుంచి దాదాపుగా ఆర్టీసీలో మా కార్మికులు కనీసం 1500 నుంచి 1800 మంది వరకు రిమూవ్ అవటం జరిగింది. ఈ రిమూవ్ అయిన వారిలో మేము ఈ మధ్యకాలంలో ఈ విధంగా ప్రభుత్వానికి విన్నవించుకుంటే ఈ జీవో జారీ చేయడం జరిగింది సార్. మా యందు దయ ఉంచి మీరు మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి, మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాం సార్. జీవో ఇచ్చినాక కూడా ఇంత జాప్యం జరగడానికి కారణం ఏంటి? ఏమైనా క్షమించడానికి తప్పు మీరు తీసుకోవద్దని మేము ఎటువంటి, మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే మేము ఎటువంటి క్షమించరాని నేరాలు చేయలేదు. చిన్న కారణాల వల్లనే మేము రిమూవ్ అవ్వటం జరిగింది. అది కూడా మమ్మల్ని రీఇన్స్టేట్ చేయడానికి అక్కడ 3 లెవెల్స్ అప్పీల్ అవకాశం ఉన్నప్పటికీ కేవలం ఈ సజ్జనార్ గారి యొక్క ఆదేశాల మేరకు అక్కడ అధికారులు 3 లెవెల్స్ అప్పీల్ని కూడా రిజెక్ట్ చేయటం జరిగింది. అయితే మరి వారు ఎందుకు మమ్మల్ని రిజెక్ట్ చేయించారో మాకు తెలియదు. మేము ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి మేము ఈ జీవోని తెచ్చుకుంటే వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఆర్టీసీలో కార్మికులు వీళ్ళు నేను రిమూవ్ చేస్తే వీళ్ళు పోయి ప్రభుత్వం దగ్గరికి పోయి జీవో తెచ్చుకున్నారని ఆయనకి సజ్జనార్ గారు మా మీద అహంకారంతో కోపంతో చిన్నచూపు చూస్తున్నారు. ముఖ్యంగా వారు మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు, కేవలం బానిసల్లాగా చూస్తున్నారు తప్ప మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు. అందుకే ఈరోజు కనీసం వచ్చి వారికే మా యొక్క బాధల్ని విన్నవించుకుందామంటే లోపల కూడా రానియనటువంటి పరిస్థితి. మరి ఇది అప్రజాస్వామికం, అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరొకసారి మేము సార్ని కలిసి మా విజ్ఞప్తి, మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి సార్ అని రిక్వెస్ట్ చేయడానికి మాత్రమే మేము వచ్చాము సార్. థ్యాంక్ యూ. విధుల్లో నుంచి దాదాపుగా 1500 నుంచి